పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుజాత నగర్లో వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు లాక్కెళ్లిన తల్లి కొడుకులు పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 9 లక్షల రూపాయల విలువైన 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ ఏసీపీ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం సుజాత నగర్కు చెందిన కిలపర్తి చెల్లయ్యమ్మ గత జూన్ 27వ తేదీ సాయంత్రం తన బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమానికి వెళ్లేందుకు నడుచుకుంటూ వెళ్తుండగా లిటిల్ ఫ్లవర్ ప్లే స్కూల్ సమీపంలో నీలిరంగు హోండా యాక్టివాపై వచ్చిన ఓ మహిళ ఓ యువకుడు ఆమెను అడ్రస్ అడిగినట్లు నటించారు. బాధితురాలు సమాధానం చెప్పేలోపే స్కూటీపై నుంచి దిగిన మహిళ ఆమె మెడలో ఉన్న 2 వరుసల బంగారు నల్లపూసల గొలుసు, బంగారు పుస్తల తాడును లాక్కుని ఇద్దరూ వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు కేకలు వేసిన ప్రయోజనం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు క్రైమ్ డీసీపీ కె లతా మాధురి పర్యవేక్షణలో వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎం చంద్రమౌళి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితులను గుర్తించి అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన నిందితులు మాదివాడ ధనలక్ష్మి, ఆమె కుమారుడు మాదివాడ అక్షిత్ గా పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 9 లక్షల రూపాయల విలువైన 5 తులాల బంగారు ఆభరణాలను, నేరానికి ఉపయోగించిన హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐ ఎం చంద్రమౌళి, ఎస్ఐ డి సూరిబాబు, ఏఎస్ఐ కె శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్లు, పోలీస్ కానిస్టేబుల్ను ఉన్నతాధికారులు అభినందించారు. సుజాత నగర్లో 27/6/26న ఈవినింగ్ 5 to 6 మధ్యలో కిలపర్తి చెల్లయ్యమ్మ గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా మెడలో ఒక గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు, ఒక లేడీ అండ్ జెంట్ ఇద్దరు కలిసి నాకు అడ్రస్ అడిగి, అడ్వకేట్ వాళ్ళకి అడ్రస్ అడిగి నా మెడలో ఒక చైన్, 2 చైన్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకొని వెళ్ళిపోయారు అనేది ఒక కంప్లైంట్. దాని మీద పెందుర్తి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం, వెంటనే ఇమ్మీడియట్లీ స్పందించి కంప్లైంట్ మీన్స్ 100 డైల్ చేస్తారు, 100 కాల్ చేశారు. దాని మీద ఇమీడియట్లీ ఎస్ఐ గారు రెస్పెక్ట్ అయ్యారు, స్టాఫ్ అండ్ వెళ్ళారు. తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా టైమ్లీ రావడం జరిగింది. దాని మీద చాలా వరకు ఎంక్వైరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్, ఇప్పటి వరకు స్నాచింగ్ మేలు ఫీమేల్ లేదు, ఓన్లీ ఇద్దరు అబ్బాయిలు లేకపోతే సింగిల్ అప్ అండ్ అయితే మనకు తెలియదు. ఇది ఫస్ట్ టైం ఎంఓ అన్నారు. మనకు కూడా బెంగళూరు చేస్తే కాదు, విశాఖపట్నం సిటీలో కూడా ఈ టైప్ ఆఫ్ పర్సన్స్ మొన్న ఒకటి ఎంఈపీలో పిఎంపాలెంలో జరిగింది. ఇది అనమాట. అప్పటికి 2 జరిగి ఉన్నాయి. ఇద్దరు ఒకటా కాదా అని తెలియదు. ఆవిడ డైరెక్ట్గా అబ్జర్వ్ చేసి చాలాసేపు మాట్లాడింది కాబట్టి మేము ముందు ఆ విధంగానే అనుకున్నాం. దానివల్ల కొంచెం ఐడెంటిఫికేషన్ చాలా కష్టమైంది. దీంట్లో ముఖ్యంగా పెందుర్తి ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ అహోరాత్రులు కష్టపడి, ఇది ఫస్ట్ టైం అఫెన్స్. ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ కూడా లేదు, అఫెండర్స్ కూడా ఇంతకుముందు హిస్టరీ లేదు. అందుకే ఫస్ట్ టైం అఫెండర్స్ పట్టుకోవడం కష్టం, మీకు కూడా తెలియదు. చాలా వర్కౌట్ చేసి ఫైనల్లీ వాళ్ళని రామాటాక్స్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఏంటంటే ఇంపార్టెన్స్ ఏముందంటే, ఆవిడ ఒకప్పుడు కొంచెం ఏవో బిజినెస్ అవి చేసి బాగా నష్టపోయిన దాని మీద ఆ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. కొడుకుతో డిస్కస్ చేసి యూట్యూబ్లో చూస్తుందన్నమాట. దొంగతనం ఎలా చేయాలి, ఏది ఈజీగా ఉంటుంది అనేది ఆవిడ స్టడీ చేసి, ఇలా అయితే పరిగెట్టలేదు కనుక నువ్వు వెహికల్ తీస్తే నేను తెలుపుతాను రా, ఇద్దరు ఏదో చేస్తే కొంత హెల్ప్ అవుతుంది, తర్వాత చూద్దాం, ముందు అప్రూవ్ చేసుకొచ్చాను. ఒక రాంగ్ కాన్సెప్ట్తో అమ్మాయి చేయడం జరిగింది. ఏజ్ ఒక 40 years ఉంటుంది. మాదివాడ ధనలక్ష్మి అని చెప్పి ఆవిడ, మాదివాడ అచ్యుత్ అన్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఈ అఫెన్స్కి పాల్పడ్డారు. ముఖ్యంగా కొంత టెక్నాలజీని బాగా యూజ్ చేయడం జరిగింది. ఇందులో అంటే ఫింగర్ ప్రింట్స్ లేవు, ఏమి ఉండవు కదా. హెచ్బీ జరిగితే ఏదైనా ఫుట్ ప్రింట్స్ అవి వస్తాయి, హ్యాండ్ ప్రింట్స్ వస్తాయి, దీంట్లో ఏమి రావు. అయినా కూడా చాలా వర్కౌట్ చేశారు. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇలాంటివన్నీ ఎవరైనా సరే చేస్తే పోలీసులు ఖచ్చితంగా పట్టుకుంటారు. అనవసరంగా దొరికిపోతాం, లైఫ్ బాయిల్ అవుతుంది అన్న మీనింగ్ లేకపోవడం వల్ల ఎలా అయినా తప్పించుకోవచ్చని దురుద్దేశంతో చేశారు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కొంచెం అది జాగ్రత్తగా ఫోకస్ చేస్తే రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి రాంగ్ కాన్సెప్ట్లు వెళ్ళకుండా ఉంటారని మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తర్వాత ఆవిడ కూడా కొంతసేపు మాట్లాడి ఉండడం వల్ల ఆవిడ లాంగ్వేజ్, ముఖ కలవకులు కొంతవరకు ఆవిడ ఎక్స్పెక్ట్ చేయగలిగింది. ఆవిడతో మాట్లాడి ఉండడం వల్ల అఫెన్స్కి ముందు, అఫెన్స్ తర్వాత, అఫెన్స్ చేసే సమయంలో కూడా కామన్గా వీళ్ళు మాస్క్, హెల్మెట్ వాడతారు. కాబట్టి ఎటువంటి ఆధారాలు దొరకవు. ముందున్నోడు ఎలాగ హెల్మెట్ వేయాలి,
నువ్వు ఎందుకు వేస్తావని అనుమానపడరు. అదేవిధంగా ఈవిడ కూడా చున్నీతో మొత్తం మొహంతా కప్పుకున్నారు కాబట్టి మామూలుగా ఏదో కప్పుకొని ఉంటారని అనుకుంటారు. కరోనా దగ్గర నుంచి మొత్తం మాస్క్ వేసుకున్నా కూడా మనం సస్పెక్ట్ చేయట్లేదు. కనుక కొంచెం ఇలాంటివి ఏమైనా అడిగినప్పుడు మానవతా దృక్పథంతో వాళ్ళు అడ్రస్ చెప్తారు, వీళ్ళు దాన్ని యూటిలైజ్ చేసి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మధ్య నరవ దగ్గర కూడా ఒక స్నాపింగ్ చేశారు, అది ఇక్కడ డిటెక్ట్ చేయబడుతుంది. దాని గురించి కూడా పక్కా ఫోకస్ చేస్తున్నారు. అది కూడా ఒక జంక్. ఇదంతా సీసీ కెమెరాల ద్వారా. మెయిన్లీ మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే పెందుర్తి పిఎస్ లిమిట్స్ చాలా పెద్ద ఏరియా ఉంది. హైయెస్ట్ అఫెన్సెస్ జరుగుతున్నాయి. అందులో హైయెస్ట్ 2 వీలర్స్. ఇన్ని 2 వీలర్స్ పోతున్నాయంటే అది పోతున్నాయి. దానికి కారణం ఏంటంటే కొండ వాలు ప్రాంతాలు ఉండడం, వాళ్ళ ఇల్లు ఎక్కడో పైన ఉంటుంది, పై వరకు బళ్ళు పెట్టుకెళ్ళాక రోడ్డు మీద పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల సరైన హ్యాండ్ లాక్స్ ఇవన్నీ పెట్టుకోకపోవడం వల్ల కూడా ఉంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది, జీపీఎస్ కూడా పెట్టుకోవచ్చు వెహికల్స్కి. ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ ద్వారా ఇవన్నీ ఇప్పుడు పేపర్లో రాస్తే కొంచెం అవకాశం ఉంది. వాళ్ళు కొత్త బళ్ళకైనా మినిమం పెడతారు. ఇప్పుడు 2,50,000 బుల్లెట్ కూడా రోడ్డు మీద విడిచిపెట్టేసి మినిమం లేకపోతే దొంగకి ఈజీ అవుతుంది. తర్వాత పార్ట్స్, స్పేర్ పార్ట్స్ ఇలాంటివి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వెహికల్ లాగా వాడవలసిన అవసరం కూడా ఉండట్లేదు. కనుక క్రైమ్ డిటెక్ట్ చేయడం అనేది కష్టమవుతుంది. కనుక ప్రజలు కూడా ఇవన్నీ గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాకర్స్, మార్నింగ్ వాక్స్, ఈవినింగ్ వాక్స్ ఎంతటిగా పెట్టినా ఒక 100 పార్కులు ఉంటే అందులో 2-3 పార్కులు ఒక రోజులో కవర్ చేయగలుగుతారు పోలీసు కూడా. కనుక ప్రజలు కొంత అవేర్నెస్ క్రియేట్ చేసుకోకపోతే కష్టమవుతుంది అనమాట. ఏ టైంలో ఎంత గోల్డ్ ధరించాలి, ఎలాంటిది కూడా ఉండాలి కదా మినిమం. అది చూసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. దానికి మీరు కూడా మీ సహకారం పూర్తిగా ఉండాలి. ఎక్కడైనా సరే మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు ఎక్కడైనా ఏదైనా మీటింగ్స్ కండక్ట్ చేసినా కూడా కొంచెం అవేర్నెస్ మీటింగ్స్ కాబట్టి సమాజంలో మన బాధ్యత కనుక మీరు కూడా దాన్ని కొంచెం బాగా ఎలివేట్ చేసేలా ఉంటే మంచి జరుగుతుంది. తర్వాత అవుట్కట్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా నేరాలు ఉన్నాయి. మీ దృష్టికి కూడా వస్తుంటుంది. చాలా వాటిలో నేరాలు జరుగుతాయి, పోలీసులు పట్టుకోలేదు, అది ఇదని వస్తుంటాయి. విమర్శలు రాకుండా ఉంటాయి. మీరు కూడా అర్థం చేసుకున్న సౌకర్యంతో ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. 100% వాళ్ళని రేస్ చేయడానికి ప్రయత్నించారు. థ్యాంక్ యూ. 10 years బ్యాకే విశాఖపట్నం వచ్చి రామటాక్స్ దగ్గర ఇవిడ ఉంటుంది. కన్సల్ చిట్టీలు వేయడం, తర్వాత ఏదో బిజినెస్లని అదని ఇదని ఆవిడ తెలివితేటలతో ఏదో చేద్దాం అనుకుంది. బట్ ఆవిడ దురదృష్టవశాత్తు ఆవిడ కూడా నష్టపోవడం జరిగింది. వేరే వాళ్ళకి కట్టడం, వాళ్ళు ఎగ్గొట్టడం, ఆన్లైన్లో తీసుకునే పేమెంట్స్ అవి ఇంటెన్స్ చేయకపోవడం వల్ల ఈ పని చేయడం జరిగింది. వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడే మన R&B ఏరియాలో ఎక్కడో బ్రతుకుతుంది ఒక ఆవిడ. ఆ రామటాక్స్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఆ ఏరియాలో ఇల్లు అద్దెకి ఎక్కడ తక్కువగా ఉన్నాయి అనేది ముందు సెర్చ్ చేసింది ఆవిడ. సెర్చ్ చేస్తే సుజాత నగర్ ఏరియాలో 10,000 రేంజ్లో హౌసెస్ దొరుకుతున్నాయి. మనం అక్కడైతే ఎక్కువ కట్టవలసి ఉంటుంది, మనం పెందుర్తి ఏరియాలో అయితే బెటర్గా ఉంటుందని ముందు ఆలోచనతో ముందు 3 days తిరిగారు ఏరియాలో. తిరగడంతో వాళ్ళకి ఈ నెక్స్ట్ దొరుకుతుంది ఈ విధంగా వచ్చింది. యూట్యూబ్లో పట్టడం ఇవన్నీ చూడడం జరిగింది. అందుకని ఏంటంటే హౌసెస్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఏరియాలో ఏమైనా చూసుకునేటప్పుడు కానీ మినిమం ఆధార్ కార్డు, వాళ్ళ తాలూకు ఐడెంటిటీని ఖచ్చితంగా ఇస్తే తప్ప హౌసెస్ కూడా అద్దెకి ఇవ్వకూడదు. ఒరిజినల్ ఐడెంటిటీ తీసుకుంటే ఇన్కేస్ అఫెన్స్లు ఏమైనా చేసినా కూడా మనకి ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. అదొకటే మీ ద్వారా తెలిసారు. థ్యాంక్ యూ.